హాయ్ అండి అందరికీ. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు 2 కార్డ్ సెట్స్ అయితే పెట్టాను. పైల్ 1 కార్డ్ ఇది, పైల్ 2 కార్డ్ ఇది. మీరు ఏ కార్డ్ అయితే మీరు ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ కార్డ్లో మీ లైఫ్లో మీకు ఏం జరుగుతుందా అని చెప్పి, మీ సిచ్యువేషన్కి తగినట్టు ఏం జరుగుతుందా అని చెప్పి ఉంటుంది. అలాగే దానికి తగినట్టు ఏంజల్స్ గైడెన్స్ కూడా మీకు పెట్టాను. సెలెక్ట్ చేసుకోండి, ఒక నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దానికి తగినట్టు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. పిక్ చేసుకోండి ఒక కార్డ్ అనేది. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, మీకు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అంటే కామెంట్ చేయండి, మీకు ఆన్సర్ చెప్తాను. పైల్ వన్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి ఏం మెసేజ్ ఉంది, ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో. 2 of Swords, 3 of Wands, the Moon and King of Cups. పైల్ వన్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి 2 సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళకి 2 సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. ఏంటంటే కింద ఒకటి మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, లేదంటే కెరియర్ లైఫ్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే ఏ దారిలో వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ చేతిలో ఉంది, దారి ఉంది, మీ చేతిలో వెళ్ళేదానికి దారి తెలుస్తుంది మీకు, కానీ వెయిట్ చేస్తున్నారు. వెళ్తే కరెక్ట్గా జరుగుతుందా జరగదా అని చెప్పి మీరు వెయిటింగ్లో ఉన్నారు. వెయిట్ చేస్తూ ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక అవకాశం వస్తుంది, అవకాశం వచ్చే వరకు తొందర పడకూడదు అని వెయిట్ చేస్తూ బాధపడుతున్నారండి. మీరు ఎక్కువగా బాధపడుతున్నారు, ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతున్నారు. మీరు ఒకరికి పెట్టే పొజిషన్లో ఉన్నారు. మీరు నలుగురికి పెట్టే మనస్తత్వం మీది. మీరు కానీ మీరు ఎందుకో తెలీదు బాధపడుతున్నారు. అది మీకున్న 2 సిచ్యువేషన్స్లో మీరు బాధపడుతూ మీరు ఉన్నారండి. మీరు బాధపడకుండా ఉండండి, మీరు అనుకున్న కోరిక మీకు జరుగుతుంది. మీరు పెట్టే స్థానంలో ఉన్నారు కాబట్టి నలుగురికి పెట్టే ఆలోచనే మీది. సపోజ్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారా అంటే దానికోసం వెయిట్ చేస్తున్నారు. కెరియర్ గురించా అంటే కెరియర్ గురించి వెయిట్ చేస్తున్నారు. మీకు అనేది ఒక దారి దొరకాలి అని చెప్పి ఎదురు చూస్తూ మీరు ఉన్నారండి. మీరు ఇలా అనుకుంటూ ఉన్నారు. లో ఎనర్జీలో ఉండొద్దండి, బాధపడుతూ ఉండొద్దు. బాధపడితే లో అనేది అట్రాక్ట్ చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ చేస్తుంది. మీరు పాజిటివ్గా ఉండండి, నలుగురికి అలాగే హెల్ప్ చేస్తూ ఒకరికి మీకు ఉన్న దాంతోనే ఒకరికి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. మీకు అనేది మంచి జరుగుతుంది. మీకు ఏంజల్స్ ఏ గైడెన్స్ ఇస్తారో చూద్దాం. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. ఎందుకంటే మీరు ఆలోచనలో మీరు ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు కదా, మీ సిచ్యువేషన్కి తగినట్టు. కొన్ని వీక్స్లోనే, ఫ్యూ వీక్స్లోనే మీకు అనేది మంచి టైం అనేది మీకు రాబోతుంది, మంచి అవార్డెన్స్ మీకు రాబోతుంది. మీరు అనుకున్నది తొందరలోనే జరుగుతుంది. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మీరు మెడిటేషన్ చేస్తే మీకు ఆన్సర్స్ అనేది, మీ సిచ్యువేషన్కి తగిన ఆన్సర్స్ అనేది, మీరు ఏ దారిలో వెళ్తే కరెక్టా, ఏ దారిలో వెళ్తే రాంగ్ అనేది మీకు తెలిసేలా చేస్తారు. మెడిటేషన్ చేస్తే గినా మీకు ఏంజల్స్ మీకు మెడిటేషన్లో మీకు అనేది ఆన్సర్స్ అనేది చెప్తారు. మీరు నెగిటివ్ ఎనర్జీలో ఉండకుండా పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. అలాగే పెండులం రీడింగ్ ద్వారా మీకు ఎసానో చెప్తాను. పైల్ వన్కి మీరు అనుకున్న కోరిక జరుగుతుందా లేదా అని చెప్తాను. ప్లీజ్ పెండులం చెప్పండి. ఈ పైల్ వన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ మనసులో ఉన్న కోరిక అనేది వాళ్ళు అనుకున్నది జరుగుతుందా, ప్లీజ్ చెప్పండి పెండులం. ఎస్ వచ్చిందండి. తప్పకుండా మీరు అనుకున్న కోరిక అయితే జరుగుతుంది. మీ పర్సన్ గురించి అనుకున్నా తప్పకుండా జరుగుతుందండి. ఎందుకంటే లో ఎనర్జీలో ఉండకుండా మెడిటేషన్ చేసి మీ ఏం చేసిన అడిగితే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీరు అనుకున్నది మీకు జరుగుతుంది.
పైల్ 1కి ఇది అండి మీ ఏంజల్స్ మీకు ఇస్తున్న, మీ సిచ్యువేషన్కి ఏంజల్స్ మీకు ఇస్తున్న ఆన్సర్స్. పెండులం ద్వారా కూడా చెప్పాను మీకు. మీరు అనుకున్న కోరిక అయితే మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే పైల్ 1 పిక్ చేసుకున్నారో వాళ్ళ కోరిక జరుగుతుంది, తొందరలోనే జరుగుతుంది. మీరు లో ఎనర్జీలో ఉండకుండా పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, మీరు అనుకున్న కోరిక మీకు జరుగుతుంది. నెక్స్ట్ పైల్ 2 ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళ సిచ్యువేషన్కి ఏం జరుగుతుంది? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, వాళ్ళు ఎలా ఆలోచన. కింగ్ ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, ది చారియట్. పైల్ 2 పిక్ చేసుకున్న వాళ్ళు చాలా